హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. చాలా రోజులైంది కదా నేను వీడియోస్ పోస్ట్ చేసి. సో చెప్పాను కదా రీజన్ కొంచెం స్మాల్ యాక్సిడెంట్, అంటే స్కిడ్ అయి పడిపోయాను. దానివల్ల సర్జరీ జరిగింది షోల్డర్కి. సో దానివల్ల డిలే అయినాయి వీడియోస్. ఇప్పుడు కూడా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు, బట్ కొంచెం కొంచెం కుదిరినప్పుడు అలా ఎడిట్ చేసి పెడదాము. అండ్ ఇవన్నీ నాకు ఇట్లా జరగడానికి ముందు తీసాను, 1 వీక్ ముందు తీసిన వీడియోస్ ఉన్నాయి చాలా. సో అవన్నీ మెల్లగా పోస్ట్ చేద్దామని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఎడిట్ చేస్తూ పెడుతున్నా. సో ఇది వచ్చేసి ఒక వీకెండ్ బ్లాగ్, సాటర్డే రోజు మా బ్లాగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటి, కార్తీక మాసంలో ఒక వీకెండ్ సాటర్డే రోజు చేసిన బ్లాగ్ ఇది. మనకి సిటీ హైదరాబాద్కి అవుట్స్కట్స్లో బద్రీనాథ్ టెంపుల్ అని చెప్పి మన నార్మల్ బద్రీనాథ్ టెంపుల్ని రీక్రియేట్ చేశారు ఇక్కడ లుక్. సో అది విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. మీరు చాలామంది చూసి ఉంటారు షార్ట్స్లో వాటిలో, అండ్ ఫార్వర్డ్ వీడియోస్లో కూడా వచ్చినాయి బద్రీనాథ్ టెంపుల్ ఇట్లా పెట్టారని చెప్పి. సో ఆ టెంపుల్ని విజిట్ చేసి అట్లాగే మీకు కూడా చూపిద్దామని బ్లాగ్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. హైదరాబాద్ మేము ఉండేది మియాపూర్, అరౌండ్ అక్కడికి 35 కిలోమీటర్స్ వచ్చింది. సో మార్నింగే బయలుదేరాము, అరౌండ్ 8 to 9 బిట్వీన్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము. సో చూడండి డీటెయిల్గా టెంపుల్. నేనైతే నార్మల్ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళలేదు, సో నాకు అంత తెలియదు డిఫరెన్సెస్. వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. నేను ఇది ఇంకా డీటెయిల్గా దగ్గర నుంచి కొంచెం వాల్స్ అవి తీసాను. ఇక్కడైతే ఎత్తులో ఉంది టెంపుల్, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి కొంచెం. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్న మధ్యలో ఇలా వ్యూ తీసాను, కింద వ్యూ అంతా. చాలా రష్ ఉంది, వీకెండ్ కదా, చాలా జనం వచ్చారు, ఫుల్ రష్ ఉంది. కార్తీక మాసమేమో ఇంకా రష్ ఉంది, బట్ చుట్టూరా ప్లేస్ అంతా మాత్రం స్పేషియస్గా ఉంది, ఏం లేవు అసలు, అంతా ఖాళీగా ఉన్నాయి. అవుట్స్కట్స్లో కదా, మంచి వెంటిలేషన్, ఎయిర్ అంతా బాగుంది. హైట్లో ఉందేమో టెంపుల్. సో దేవుడిని అయితే అంతగా తీయకూడదు కాబట్టి, సో బయట అంతా వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి మా వాళ్ళందరూ ఇక్కడ కొన్ని ఫోటోలు దిగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి ఇక్కడ కొన్ని షార్ట్స్ అట్లాగా తీసాను, చిన్నవి. అంటే నేనేం చేయలేదు అంతగా షార్ట్స్, బాబుకి మలియాన్ష్కి చేశాను కొన్ని షార్ట్స్. అవి టెంపుల్ దగ్గర ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను మీకు. ఈ ప్లేస్ ఎక్కడో గెస్ చేయండి అని ఒక షార్ట్ పెట్టాను, ఈ వీడియోనే మీకు గుర్తుంటే. అది ఇక్కడే అనమాట బద్రీనాథ్ టెంపుల్. ఇది మేడ్చల్ దగ్గర అండి. ఇంకా అంటే క్లియర్గా అడ్రస్ కావాలనుకుంటే, సో మేడ్చల్కి చాలా దగ్గరలో ఉంది ఇది కావాలంటే. సో గూగుల్ కూడా చేసుకోవచ్చు, నేను గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో ఈ ఏరియాది. అండ్ ఇక్కడంతా జాతరలా ఉంది. ఇదేంటి జ్యోతిష్యం అదే చెప్తారు కదా, చిలక జ్యోతిష్యం అది, ఇంకా బొమ్మలు, పిల్లలు ఆడుకునేవి, పిల్లలు తినేవి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఐస్ క్రీమ్స్ అన్నీ మనకి చిన్నప్పుడు జాతరలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇక్కడ అంతా. సో మా వాడికి ఎప్పుడు బుక్లోనే ప్యారెట్ అని చూపిస్తూ ఉంటాం. సో రియల్గా ఇక్కడ ప్యారెట్ ఉందని వాడికి అది చూపిస్తున్నాం అనమాట. సో మేమైతే ఇది 1 day బిఫోరే ప్లాన్ చేసుకున్నాము, అవుట్స్కట్స్లోనే ఉంది కదా, సో వెళ్ళొద్దాము, కార్తీక మాసం కూడా. సో మనం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని వన భోజనాల కింద ఇక్కడన్న పార్క్లో అలాగ చెట్ల కింద తిని వద్దాము, మంచిది అని అనుకుని అలా ప్లాన్ చేసుకున్నాం. బిఫోర్ డే నైటే ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ బయలుదేరిపోయి టెంపుల్ దగ్గర నుంచి ఆన్ ద వేలో మాకు ఇది కనిపించింది, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనమాట. సో ఇక్కడ ఆగామన్నమాట. ఇంతకు ముందు ఒకసారి వచ్చాము, చిన్న ఏమంటారు 1 day హ్యాంగ్ అవుట్ కింద రిలేటివ్స్ కలిసి వచ్చాము మేము ఇదివరకు. ఇప్పుడు ఆన్ ద వేలో ఇది ఉంది కదా, సో ఇక్కడ మంచిగా తినేసి పిల్లలు అది ఆడుకుంటారు అని చెప్పని దీంట్లోకి వచ్చామన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఇది రూట్ మ్యాప్ అనమాట. అండ్ ఇంకా మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి. సో ఆ పాయింట్స్ అన్నీ ఇవి ట్రీ హౌస్ అని, పాండ్స్ అని,
ఇంకా బర్డ్స్వి, అలాగా బటర్ఫ్లై ఫోటో పాయింట్, బుద్ధుడు స్టాట్యూ, ఇంకా అలా చాలా ఉన్నాయి. సో కొన్ని కవర్ చేసాము. చాలా పెద్దదే పార్క్ కూడా, ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసాము. ఎక్కడో 2 3 ఏమో మిస్ చేసామేమో, మిగతావన్నీ కవర్ చేసేసాము. మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో ఈ మ్యాప్ అది ఇక్కడ పెడుతున్నాను అనమాట, లోపల పార్క్లో మ్యాప్ ఇది. ఇంకా లోపలికి వచ్చేసి కార్స్ అవి పార్క్ చేసేసుకుని, మేము ఆల్రెడీ చెప్పాను కదా, ఫుడ్ అది మేము ప్లాన్ చేసుకుని ముందే వండుకుని మార్నింగే తెచ్చుకున్నాము. ఇంకా మ్యాట్స్ అవి తెచ్చుకున్నాం. బట్ పార్క్, ఇంత పెద్ద పార్కు ఇలా అనుకోలే, ఎక్కడన్నా చెట్ల కింద లేకపోతే చిన్న పార్క్లో అని అనుకున్నాము. అందుకని ఇంకంతగా ఎక్కువ పిల్లలు ఆడుకునేవి కానీ, హౌస్ అలా కార్డ్స్ ఉంటాయి కదా, ఇలా హ్యాంగ్ అవుట్స్కి వచ్చినప్పుడు అలాంటివి ఏం ప్లాన్ చేయలేదు. ఎక్కడికి వచ్చాము? వనభోజనాలకి. చెట్లు ఎక్కబడాల మగాలు చెట్లు అంతే. లియాన్స్, సే హాయ్. సో ఇంకా కాసేపు అలా చిల్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేద్దామని ఇంకా స్టార్ట్ చేసాము. పులిహోర, బిర్యానీ, పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ, దద్దోజనం అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా చెప్పాను కదా, మా రిలేటివ్స్ మేము వచ్చాము. సో కొన్ని వాళ్ళు కొన్ని మేము ప్రిపేర్ చేసి తెచ్చుకుని మంచిగా చెట్ల కింద, ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో కింద కూర్చొని తినేసి ఆ తర్వాత అట్లా వాక్ చేద్దాము, ఈ పాయింట్స్ అన్నీ చూద్దాము, పిల్లలు ఆడుకుంటారు తిరుగుతారని చెప్పి స్టార్ట్ అయ్యాము. అట్లాగే పార్క్లో రిజర్వ్డ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. మంచిగా చిన్న పార్టీయో లేకపోతే హ్యాంగ్ అవుటో, చిన్న పిక్నిక్ టూర్ లాంటివి వేసుకుంటారు కదా. సో వాళ్ళ కోసం కొన్ని రిజర్వ్డ్ ఏరియాస్ కూడా ఉన్నాయి, మంచిగా ఆడుకోవచ్చు, ఇదిగోండి వీళ్ళందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. ఆల్రెడీ చాలా మంది జనం వచ్చారు ఇట్లాగా. సో మీకు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేయొచ్చు, చిన్నగా 1 డే ట్రిప్ సరదాగా ప్లాన్ చేసుకోవచ్చు. బాగుంది ప్లేస్ అది అయితే. సో చూసారా, ఇంకా మేము అలా వాక్ చేసుకుంటూ అన్నీ చూద్దామనేసి వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని చెప్పాను కదా, ఇలా బుద్ధుడు స్టాట్యూ అని, యోగా ప్లేస్ అని, ట్రీ హౌస్, డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్ ఇక్కడ చూసారు అలా. ఇది డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్ అనమాట. ట్రీయే అలాగా ఈ షేప్ వచ్చింది, డెవిల్ మ్యాన్ షేప్లో అనమాట. సో దీంట్లో కొన్ని ఫొటోస్ అట్లా దిగాము, మా మావయ్య గారు, పిల్లలు అందరూ కలిసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా దిగాం. మా వాడు కూడా ఈ అని పెట్టని చేతులు పెట్టమని చెప్తే ఇంక అందరూ పెట్టారు. సో వాడు అందరూ పెడితే ఇంక అట్లా ఫోటో తీసాను. సరదాగా ఉంటాయి కదా మెమరీస్ మంచిగా. సో చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. నేను చెప్పాను అనమాట ఇట్లా పెట్టండి అంటే, వాళ్ళు మూమెంట్స్ కూడా ఇచ్చి ఇంకా డెవిల్ లాగా చేస్తున్నారనమాట. ఇంకా మావయ్య గారిని కొన్ని ఫొటోస్, వీడియోస్ ఈ చెట్టు అది కవర్ అయ్యేలాగా తీసాను అనమాట. ఇదిగోండి, ఇదే చెప్పాను కదా డెవిల్ ట్రీ మ్యాన్. అండ్ ఈ పక్కన ఇది పెద్ద చెట్టు ఉంది, దీనికి అంతా ఊడలు కింద ఉన్నాయి. బట్ అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి నన్ను ఫొటోస్ తీయమని అడిగాను అనమాట మా హస్బెండ్ని. చిన్న వీడియో కూడా తీశారు, పొరపాటున తీశారు అది. అండ్ ఇది వచ్చి ట్రీ హౌస్. చూడండి అసలు ఎంత జనం ఉన్నారో, ఫుల్ జనం ఉన్నారు. ఇది ట్రీ హౌస్ అన్నా కదా, సో మెట్లు ఉన్నాయి ఎక్కడానికి దిగడానికి, అటు ఇటు స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ ఊడలు ఇవన్నీ చూడండి, అసలు ఇప్పుడు వచ్చినవి కాదు ఇవి, నాకు ఎప్పటి నుంచో ఉన్నవి. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా వీళ్ళు, ఉండాలి కదా మెయింటెనెన్స్ కూడా. సో ఎంట్రీ టికెట్ కూడా ఉంది, ఎగ్జాక్ట్గా చూడలే, మా హస్బెండ్ వాళ్ళు తీసుకున్నారు. సో ఎంత అనేది నేను చూడలేదు ఎంత. ఎంట్రీ టికెట్ కూడా ఉంది. కార్ కూడా లోపలికి వచ్చేస్తుంది, కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు, పార్క్ చేసుకోవచ్చు.
ఇదిగోండి వీళ్ళందరూ పైకి వచ్చేసారు ఆల్రెడీ, నేనే వెనకాల వచ్చాను. చూస్తున్నారు వీళ్ళు, ఫొటోస్ అవి దిగుతున్నారు, పిల్లలు ఆడుతున్నారు. ఇంకా మా అత్తయ్య గారిని మావయ్య గారిని కూడా ఇటు చూడండి కొన్ని ఫొటోస్ తీస్తాను ఇక్కడ నుంచోండి అని చెప్పని అక్కడ నుంచోమని తీసాను కొన్ని ఫొటోస్. వాళ్ళు ఎవరో దిగుతున్నారు ఈ లోపు. ఇంకా కింద పైనుంచి కింద వ్యూ ఎలా ఉందో క్యాప్చర్ చేద్దామని తీసాను, మీరు చూస్తారు కదా. సో అత్తయ్య గారిని మావయ్య గారిని కొన్ని ఫొటోస్ అవి తీసాను, అలాగా వీడియోస్. ఈరోజు మా అత్తయ్య గారు నేను మ్యాచింగ్ పింక్ అదే కార్లో అనుకుంటున్నాం, పింక్ మ్యాచింగ్ అని. అండ్ ఇంకా టోటాయిస్ పాండ్ అని, లోటస్ పాండ్ అలా ఉన్నాయి. ఇక్కడ పెద్ద టోటాయిస్ బొమ్మ కూడా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దామని నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. మా వాడైతే అసలు పిల్లలందరినీ చూసి వాళ్ళు పరిగెట్టడం చూసి వీడు కూడా పరుగులు ఆగట్లేదు, అందట్లే పట్టుకోలేకపోతున్నాం అసలు. చూడండి వెళ్ళిపోతున్నాడు అక్కడ. అలా పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు. ఇంక వెనకాల ఎవరు వస్తున్నారో ఏం లేదు, ఇంకెళ్ళిపోతున్నాడు చూస్తాకి. అండ్ ఇక్కడ కొన్ని ట్రీస్ అవి ఉన్నాయి అండ్ లోటస్ పాండ్, దాంట్లో ఈ లోటస్వి ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే ఎక్కువ ఫ్లవర్స్ లేవు, ఒక 2 ఉన్నాయి ఫ్లవర్స్. ఒక ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఒకటి, పర్పుల్ కలర్ది ఒకటి ఉంది లోటసెస్, ఇంకెక్కువ లేవు అంతగా. అండ్ ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఆడుతున్నారు ఈ టోటాయిస్ దగ్గర. చాలా మంది పిల్లలు ఉన్నారు, ఎక్కి ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, అక్కడ ఆడుకుంటున్నారు. వాటర్లో ఆడుకునే వాళ్ళు వాటర్లో ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు వాటర్లో మనం ఇట్లా రాళ్ళు అవి వేస్తూ ఆడేవాళ్ళం కదా, సో అలా ఆడుతున్నారు పిల్లలు కొంతమంది. సో మా వాడిని కూడా ఇక్కడ ఎక్కించి ఫొటోస్ తీద్దాము అని అనుకున్నాం. అక్కడ ప్లేస్ కొంచెం ఖాళీ అయితే దిగుదామని వెయిట్ చేస్తున్నాం. వీడిని చూడండి అట్లే కూర్చోబెట్టాము, ఒక్కడనే కూర్చోబెట్టాము అనుకున్నారు కదా, వెనకాల ఉన్నారు మా హస్బెండ్, కనిపించకుండా పట్టుకున్నారనమాట. ఫోటో తీస్తానంటే కనిపించకుండా అట్లా పట్టుకున్నారు. ఇంకా ఆద్య వీడు కొన్ని ఫొటోస్ దిగారు, ఎక్కారు. వీడు చూడండి అమ్మా అని చెప్పని చూపిస్తున్నాడు, అలా పట్టుకుని దాన్ని హగ్ చేసుకుని టోటాయిస్ని దిగిపోతాడంటే. ఇంకా ఒక చోట కుదురుగా ఉండం కదా. ఇవి లోటసెస్ చెప్పాను కదా, ఎల్లో ఆరెంజ్ షేడ్లో ఒకటి అండ్ పర్పుల్ ఒకటి ఉంది, అవి 2 తీసా. నేను పర్పుల్ది చూసాను కానీ ఎల్లో ఎప్పుడు చూడలేదు, సో అందుకని చూపిద్దామని తీసాను. అండ్ ఇది ఒక షార్ట్ తీసాను కదా, ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. సో ఆ షార్ట్ కూడా ఇక్కడ తీసిందే. ఇంకా పిల్లలు ఆడుకునే ఏరియా ఉంది, బట్ ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు ఆడుకునేవి. ఈ టైర్స్ ఎక్కేది దిగేది ఒకటిని, ఇంకా మనం జారేది ఉంటుంది కదా, సో అది పిల్లలు జారేవి ఉంటాయి కదా, సో అదొకటి. ఆ 2 ఉన్నాయి, అంత ఎక్కువ లేవు పిల్లలు ఆడుకునేవి. ఎక్కువ మంది అయితే షటిల్ బాల్స్ ఇంకా కూర్చుని ఆడుకునేవి ఉంటాయి కదా, హౌసీ కార్డ్స్ అట్లాంటివి అన్నీ తెచ్చుకున్నారు చాలామంది. నేను ఇలా అని అనుకోలేదు కదా, మేమేం ప్లాన్ చేసుకోలేదన్నమాట. ఎవరన్నా ఇలా వెళ్ళాలనుకుంటే టిప్ అలాంటివన్నీ పట్టుకుని వెళ్ళండి, ముందు జాగ్రత్తగా ఆడుకోవచ్చు, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. లేకపోతే ఎంతసేపు తిరుగుతాం, బోర్ కొడుతుంది కదా, కాసేపు అలా కూర్చొని ఆడుకోవచ్చు కూడా. సో ఇదిగోండి పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు ఆల్రెడీ జారుతూ. సో ఇది అదే ఉంది అంతే, ఇంకంత ఎక్కువ ఏం లేదు. అండ్ ఇంకా అయిపోయింది, అంతా ఎక్స్ప్లోర్ చేసాము, ఇంకా స్టార్ట్ అవుదామని వచ్చేసాం. బాయ్ బాయ్ చెప్తున్నారు మా వాళ్ళు, చూడండి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. కొన్ని ఫొటోస్ అవి దిగాం మేము ఇక్కడ. సో ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టాను, చూసేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సపోర్ట్ చేయండి నన్ను, ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను. బట్ డిలే అవ్వచ్చు కానీ పెడుతూ ఉంటాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం. కంప్లీట్గా రికవర్ అవ్వలేదు కదా, చాలామంది మెసేజెస్ కమెంట్స్ పెట్టారు ఎలా ఉంది ఏంటి అని. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అండి. కొంచెం అంటే ముందు మీద బెటర్ ఇప్పుడు, బట్
కంప్లీట్గా అయితే రికవర్ అవ్వలేదు. సో కంప్లీట్ రికవర్ అయిపోతే ఇంకా నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి వీడియోస్. అంతవరకు ఆల్రెడీ తీసినవి ఇప్పుడు కొన్ని కొన్ని ట్రై చేస్తాం మెల్లగా చిన్న చిన్నగా, అలాంటివి పెడుతూ ఉంటాను. సో కీప్ వాచింగ్. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియోని మన ఛానల్లో చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అందరూ అడిగారు కదా నన్ను ఎట్లా ఉంది ఏంటని. ఇది దేవుడిది అనమాట. సో ఒక చిన్న ఫోటో తీసాను అక్కడ, అది యాడ్ చేశాను లాస్ట్లో. బాయ్ బాయ్.